దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు 149వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ. పండిట్ ధర్మప్రకాష్ గారి జీవిత చరిత్ర మనం చెప్పుకుంటూ వస్తున్నాం. దాంట్లో మరి దగ్గర చివరికి వస్తూ ఉంది. వాళ్ళ అమ్మగారు ధర్మప్రకాష్ గారు తల్లిగారు అయినటువంటి జ్ఞానేశ్వరీదేవి గారు, ఆమె 86వ ఏట యేసు ప్రభువును అంగీకరించిన ఒక 3 నెలల తర్వాత ఆమె ప్రభునందు నిద్రించింది. మరి ఆయన తండ్రి గారు మరి ఆ 1986వ సంవత్సరం, ఆ సంవత్సరంలోనే 5 నెలల ప్రాంతానికి తండ్రి గారు కూడా ధర్మప్రకాష్ని పిలిచి, బాబు మీరు చేస్తున్న సేవ అంతా మేము చూస్తున్నాం, మీరు పడుతున్న ప్రయాస అంతా మేము చూస్తున్నాం. నేను మొట్టమొదటి రోజు చెప్పాను, బాప్తిజం తీసుకున్న రోజు నువ్వు ఈ యొక్క వచనాల ప్రకారం లోకాసువార్త 14వ అధ్యాయం 23 నుంచి 33 వరకు ఉన్న వచనాల ప్రకారం నువ్వు సాహసించి అవన్నీ చేయగలిగి నిలబడగలిగితే నేను కూడా యేసు ప్రభువుని అంగీకరిస్తాను. మరి వసుధ డబ్బున్న వాళ్ళు ఎవరు కూడా ఈ గొప్ప కార్యాలు చేయలేరు. ఒక నిష్ఠాగరిష్ఠులుగా ఉన్నటువంటి హిందువులు ఈ కార్యాలు ఎవరు చేయలేరు అని నేను అనుకున్నాను. కానీ నువ్వు చేసి చూపించావు నాయన. ఆస్తి అంతా బేదలకు దానం చేసేసావు. ఆ తర్వాత నువ్వు యేసు ప్రభువుని వెంబడించి ఆయన స్వరం ఎప్పటికప్పుడు వింటూ ఆయన ఎప్పుడు ఏది చేయమంటే అది నువ్వు చేశావు. నువ్వు ధన్యుడు. నేను కూడా యేసు ప్రభువుని అంగీకరిస్తానని ఆయన యేసు ప్రభువుని అంగీకరించాడట. ఆయన భార్య ప్రభువు వద్దకి వెళ్ళిపోయిన తర్వాత 5 నెలలకి మరి సోహన్ లాల్ గారు కూడా యేసు ప్రభువుని అంగీకరించారు. అంగీకరించిన 10 రోజుల తర్వాత ఆయన కూడా కన్ను మూశారు. అంటే చివరికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ తెగింపు వచ్చింది. జ్ఞానేశ్వరీదేవి గారు, సోహన్ లాల్ గారు బైబిల్ అంతా తెలుసు వాళ్ళకి. వాళ్ళ ముందే వాళ్ళ కొడుకు, వాళ్ళ కోడలు, వాళ్ళు ఏ రకంగా జీవితాలు జీవిస్తున్నారో, ఎంత నిష్ఠగా ఉంటున్నారో అంతా చూస్తున్నారు. అయినప్పటికీ చిట్ట చివరి వరకు కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోయారు. అలాంటి నిర్ణయం వాళ్ళు ప్రభువునందు నిద్రించే ముందు నెలల ముందు, కొద్ది రోజుల ముందు వాళ్ళు నిర్ణయం తీసుకుని పరలోకాన్ని పొందారు. ఆ నిర్ణయమే కానీ వాళ్ళు తీసుకోకుండా అలాగే చనిపోయి ఉంటే వాళ్ళు పరలోకాన్ని పొందరు. ఎందుకంటే అది దేవుడి నిర్ణయం. ఎవరు అంగీకరిస్తారో వారే నా రాజ్యానికి తీసుకోబడతారు అని చెప్పారు. అంగీకరించిన వారు, యేసు ప్రభువు నామంలో విశ్వాసం వచ్చిన వారే పరలోకానికి వెళతారు. ఈ లోకంలో ఎన్ని మంచి పనులు చేసినా ఈ ఒక్క పని చేయకపోయినట్లయితే ఖచ్చితంగా నరకానికే వెళ్ళిపోతారు. దేవుడు అనేక దర్శనాల ద్వారా అటువంటి విషయాలు నాకు కూడా బయలుపరిచారు. ఆ ప్రభువుని అంగీకరించకపోతే ఎట్టి పరిస్థితుల్లో పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి ఆ జ్ఞానం కలిగి వాళ్ళు మరి సాతానుడు అప్పటి వరకు ఏమైనా అడ్డుపడ్డాడేమో కానీ ఇక ఆ చివరి క్షణంలో వాళ్ళు ఆ తెగింపుతో నిర్ణయం తీసుకున్నారు. నేను అదే బాగా వయసు మళ్ళిన వారికి నేను అదే చెప్తూ ఉంటాను. ఈ వయసు మళ్ళిన తర్వాత కూడా నేను మా అబ్బాయి ఒప్పుకోవట్లేదు, మా అమ్మాయి ఒప్పుకోవట్లేదు అని చెప్పి మీరు తాత్సారం చేసి మీరు నరకానికి వెళ్ళిపోవద్దు. ఒకవేళ మీరు ఇవాళ ప్రభువుని అంగీకరిస్తే మీ కుటుంబానికి గౌరవానికి వచ్చే నష్టమే ఉండదు. ఇంకా మీరు బ్రతికేది కొద్ది కాలమే. మీ కుటుంబానికి వచ్చే నష్టమే ఉండదు. మీరేమి మీ పిల్లల్ని మారమని చెప్పట్లేదు, మీ పిల్లల్ని అంగీకరించబట్టలేదు కదా. వాళ్ళ ఇష్టం, వాళ్ళు అంగీకరిస్తారు. మీ జీవితాలు మీరెందుకు చేతులారా నరకాన్ని పాలు చేసుకుంటారు. కాబట్టి మీరు ధైర్యం చేయండి. ఒక్క మాట మాట్లాడండి, మాకు ప్రభువు కావాలి, మేము ప్రభువుని అంగీకరిస్తాను, ఒక్క మాట మీరు మాట్లాడండి అని చెప్పి వృద్ధులకి నేను బాగా చెప్తూ ఉంటాను. ఎందుకంటే వారు యేసు ప్రభు అంటే గొప్ప దేవుడయ్యా, వింటాం నిజమే, కానీ ఆ బాప్తిజం అవన్నీ మీరు తీసుకుంటే మా పిల్లలు ఒప్పుకోరయ్యా అంటున్నారు. మీ పిల్లలు ఒప్పుకోకపోతే నరకానికి వెళ్ళిపోతావా ఏంటి? కాబట్టి నిర్ణయాలు మీ చేతిలోనే ఉన్నాయి, పిల్లల చేతిలో లేవు. కాబట్టి అని నేను అందరికీ హెచ్చరిస్తాను. ఇగో ఈ ఉదాహరణ కూడా చెప్తా. ధర్మప్రకాష్ గారు తల్లి తండ్రి మరి బ్రహ్మదేవుడి గుళ్ళో ప్రధాన పూజారి గారు. మరి ఆయన చిట్ట చివరిలో ప్రభువుని ఎందుకు అంగీకరించాడు? మరి భార్య జ్ఞానేశ్వరి గారు చిట్ట చివరిలో ప్రభువుని ఎందుకు అంగీకరించింది? పరలోకం కోల్పోతామనేగా, నరకానికి వెళ్ళి యుగాలు ఆ నరకంలో బాధపడాలనేగా. అదంతా తెలిసినటువంటి జ్ఞానవంతులు అటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. మీరు కూడా అటువంటి నిర్ణయాలు తీసుకోండి అని నేను చెప్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది.
నేను ఆ విషయాలు బాగా నొక్కి చెప్తూ ఉంటాను. వారు కూడా మరి కొంతమంది అయితే చాలామంది అర్థం చేసుకుంటున్నారు. ఇక ఆ తర్వాత అయితే ధర్మప్రకాష్ గారు 2 తిమోతి 4:2 ప్రకారం రాత్రంగా పగలక అవకాశం వచ్చిన ప్రతి చోట సువార్త ప్రకటించాడు ఆయన. ఇక విపరీతమైన సువార్త ధర్మప్రకాష్ గారు చేశారు. 1994లో అమెరికా కూడా వెళ్ళాడు. అమెరికాలో అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ ఎవరన్నా కానీ అక్కడ క్రైస్తవులు మరి ఆయన్ని పిలిచారు అమెరికాలో. అక్కడ అమెరికాలో 1994లో సువార్త ప్రకటించడం జరిగింది. మరి సోహన్ లాల్ గారు చనిపోయేటప్పటికి ఆయన వయసు 93 సంవత్సరాలు. ఈయన తల్లిగారు జ్ఞానేశ్వరయ్య గారు 86వ ఏట ప్రభు దగ్గరికి వెళ్ళింది. తండ్రి గారు 93వ ఏట ప్రభు దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఇప్పుడు కూడా ధర్మప్రకాష్ గారికి వయస్సు 88 సంవత్సరాలు నిండినట్టున్నాయి. 89వ సంవత్సరంలో వచ్చింది. ఆయన పెద్దగా తిరగట్లేదేమో నాకు తెలియదు, కానీ ఆయన ఫోన్ నంబరు పుష్కర అడ్రస్సు బుక్లో రాశారు, కానీ నేను ప్రయత్నం చేశా కానీ కలవల ఫోను. బహుశా బాగా వృద్ధాప్యంలో ఉండుంటాడు ఆయన. ఫోన్ ఆన్సర్ చేసే అంత పరిస్థితి లేకపోవచ్చు ఇప్పుడు. కాబట్టి సరే 1994 ఆయన అమెరికా వెళ్ళి సువార్త ప్రకటించాడు. అక్కడ సువార్త ప్రకటిస్తాడు, బాగుంది. అక్కడ వివేకానంద మిషన్ వాళ్ళు మత సంబంధమైన సభలను ఏర్పాటు చేసి అక్కడ కూడా మరి అమెరికాలో కూడా భారతదేశ సంతతి వెళ్ళిన వాళ్ళు హిందువులు బోళ్ళంత మంది ఉంటారు, క్రైస్తవులు ఉంటారు. ఈయన క్రైస్తవ మీటింగులకు వెళ్ళాడు, కానీ హిందువులు కూడా అప్పుడప్పుడు పండితులను ఇక్కడి నుంచి పిలిపించుకుని అక్కడికి మీటింగులు పెట్టిస్తారు. వివేకానంద మిషన్ వాళ్ళు మరి అక్కడ ఒక మీటింగ్ పెట్టారట. హిందువులు పెట్టి పండితులందరినీ పిలిచారు. ఆ పండితులందరినీ పిలిచితే ధర్మప్రకాష్ గారిని ఆయన ప్రభువుని అంగీకరించారని తెలుసు. అయితే ఆయన బ్రహ్మదేవుడు కూడా ప్రధాన పూజారి కొడుకు. తర్వాత హిందూ గ్రంథాలన్నీ కూడా ఆయన అవపోసన పట్టాడు కదా, హిందూ గ్రంథాలన్నీ చదివిన ఆయనే కాబట్టి ఆయన కూడా పిలిచి ఆయనతో కూడా మరి మాట్లాడించాలని వాళ్ళు పిలిచారు. ఎవరు? వివేకానంద మిషన్. అది క్రైస్తవ మతానికి సంబంధించింది కాదు, ఈ హిందూ మతానికి సంబంధించింది. పిలిస్తే ఈయన వెళ్ళాడు. వీడు వెళ్ళి బ్రహ్మాండమైన ప్రసంగం చేసి దేవుని ప్రేమ ఎట్లాంటిది అనే దాని మీద మంచి ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం అంతా రికార్డ్ చేసుకుని అక్కడున్నటువంటి హిందువులంతా కూడా ఎప్పుడు కూడా వింటూ ఉంటారట. అక్కడ హిందువుల్లో హార్ట్ స్పెషలిస్ట్ ఒక ప్రముఖుడు, హిందువుల్లో ప్రముఖుడు హార్ట్ స్పెషలిస్టు, ఆయన ఇంట్లో రికార్డ్ చేసుకుని పెట్టుకున్నాడట దీన్ని. భారతదేశం నుంచి ఎవరైనా వెళితే హిందూ పండితులు వెళ్ళారు, ఆయన ఇంట్లోనే ఆతిథ్యం ఇస్తారట ఆయన అందరికి, ఎవరో ఇచ్చిన భారతదేశం నుంచి. కాబట్టి ఒకసారి అక్కడికి ఈయన వెళ్ళాడు. ఎవరు? మొరారి బాపు అని రామాయణ వ్యాఖ్యాత అట. రామాయణం గురించి బ్రహ్మాండమైన వ్యాఖ్యానం చేసేటువంటి ఈయన అక్కడ రామాయణం గురించి కథలు అది చెప్పడానికని హిందూ పండితులు పిలిస్తే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఎక్కడ బస్ చేశాడు? ఈ హార్ట్ స్పెషలిస్టు ఇంట్లో బస్ చేశాడు. ఈ హార్ట్ స్పెషలిస్ట్ ఏం చేశాడంటే, ధర్మప్రకాష్ గారు ఒకసారి వచ్చారు, ఆయన ఒక ప్రసంగం చేశాడు దేవుని ప్రేమ అని, అది కూడా మీరు కూడా వినండి అని వినిపించారు. మొరారి బాపు రామాయణ గ్రంథాన్ని విశ్లేషించి అక్కడ వ్యాఖ్యానం చేయడానికి వెళ్ళిన ఆయన చాలా ఇంప్రెస్ అయ్యాడట ఆ ప్రసంగం విని. అమ్మో, ఈయన ప్రసంగం చాలా బాగా చేశాడే, నేను వెళ్ళిన తర్వాత నేను మీటింగ్ ఏర్పాటు చేస్తా అక్కడ ఆ పుష్కర్లోనే హిందూ పండితుల మీటింగ్ ఏర్పాటు చేసి ధర్మగారిని పిలిపించి ధర్మగారితో మాట్లాడిపిస్తా, ఆయన గొప్పగా ఉంది ప్రసంగం అని చెప్పి ఆ మొరారి బాపు గారు అది విని వచ్చి భారతదేశం వచ్చిన తర్వాత పుష్కర్లో బ్రహ్మాండమైన పండితుల మీటింగ్ ఏర్పాటు చేశాడు, హిందూ పండితుల మీటింగ్ ఏర్పాటు చేశాడు. దానికి ఈయన పిలిచారు ధర్మప్రకాష్ గారు. ఇక తెలిసిందే కదా, ఇదివరకు చెప్పినట్టే దేవుడి గురించి బ్రహ్మాండంగా చెప్పాడు. ఎట్లా చెప్పాడు? భారతదేశపు ప్రజలు దేవుడు అంటే విపరీతమైన ఆసక్తి కలిగిన వారు, వారి ఆకలి ఎంత అంత కాదు. మన వేదాల నిండా కూడా మనం చదువుతూ ఉంటే వారి ఆకలి ఎంత అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అటువంటి ఆకలితో ఉన్నటువంటి దేశం ఇది. ఆ యొక్క ఆకలికి సంబంధించి దానికి సమాధానంగా దేవుడు తన్ను తాను వేదాలలో బయలుపరుచుకున్నాడు. ఆ శ్లోకాలు ఇవి, ఆ శ్లోకాల అర్థాలు ఇవి. దానిలో చెప్పబడినటువంటి ఆ శ్లోకాల ప్రకారం ఉన్నటువంటి దేవుడు ఒక్కడే దేవుడు, ఆయన బైబిల్ గ్రంథంలో దేవుడే, ఉన్న సృష్టికర్త
ఆయనే బైబిల్లో గ్రంథంలో దేవుడు అని మళ్ళీ చెప్పాడు. ఈసారి బ్రహ్మాండంగా ఆదరించారట. అంటే వాళ్ళు ప్రభు వైపు చూస్తారో లేదో తెలియదు, కానీ శభాష్ ధర్మగారు, మీరు చెప్పింది వాస్తవం, మీరు చెప్పింది వాస్తవం అన్నారట. మరి సాతానుడు అలాగ ప్రభు వైపు చూడనివ్వరు కాబట్టి చాలామందిని అది చూశారో లేరో తెలియదు, కానీ ఈయనకి ఇదివరకు ఇలాగ పిచ్చోడైపోయాడు, ఏదో చెప్తున్నాడు, ఈ మాట వినము అట్లా కాకుండా చాలా బాగా విన్నారట. అందుకే చెప్తున్నాడు, నా వాక్యం కార్యం చేయకుండా తిరిగి రాదు, ఎన్నడూ దున్నని బీడు బొమ్మలు దున్నుడి అన్న పదాలు ఇక్కడ నెరవేరినవి అని చెప్పి రచయిత రాశాడు. ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నండి అని ప్రభు చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ఈ పండితులు ఉన్నారే, ఈ పండితులు యేసు ప్రభు గురించి వినరు ఎవరని చెప్పినా, ఆ ఎన్నడూ దున్నని బీడు భూములు వాటిని దున్నండి అయ్యా, వాళ్ళకి చెప్పండి అయ్యా, వాళ్ళకి చెప్పండి అయ్యా అని ప్రభు అంటాడు. ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నండి అని ప్రభువారు చెప్పాడు. అంటే అసలు యేసు ప్రభు మా దేవుడు కాదు, మేము ఆయన మాటలు వినము, అసలు దాని గురించే చూడం అనేవాళ్ళు ఉంటారు. అవి బీడు భూములు, వాటిని దున్నండి వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి చెప్పడం రెండోసారి చెప్పిన తర్వాత ఆ భూమి దున్నినట్టు అయింది, వారు విన్నారు. అలాగే దేవుడు ఏం చెప్తున్నా అంటే, నా వాక్యము కార్యం చేయకుండా తిరిగి రాదయ్యా. నేను వర్షం కురిపించానంటే ఆ వర్షం అది కార్యం చేయకోకుండా వెనక్కి రాదు. ఖచ్చితంగా అక్కడ ఎక్కడెక్కడైతే వర్షం కురుతుందో అక్కడ చెట్లు మొలిచి ఫలిస్తాయి. అట్లాగే నేను చెప్పినటువంటి మాటలు కార్యం చేస్తాయి, ఇవాళ కాకపోతే రేపు చేస్తాయి. మీరు వాక్యం అయితే మీరు విస్తారంగా దాన్ని పంచండి అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఈ సువార్త అంతా కూడా అదే. మనం చెప్పినంటనే ప్రభువుని అంగీకరించరు చాలామంది, కానీ ఇది కార్యం చేస్తుంది ఎప్పుడోకప్పుడు. నేను రాసినటువంటి బుక్కు నా సాక్ష్యం, మరి 100 దర్శనాలతో కలిపిన సాక్ష్యం బుక్ రాశా, 72 పేజీలు. అవి 14,000 పుస్తకాలు ప్రజల మధ్యకి పంపేశా, ఇచ్చేసా అందరికీ. అవి పనిచేయటం అక్కడ బిగినైంది. కొన్ని తరాలు అవి పనిచేస్తూనే ఉంటాయి. ఆ పుస్తకాలు ఇవాళకి పనిచేసినట్టు మనకు కనపడదు. కాబట్టి దేవుడి యొక్క వాక్యం అంటూ వెళితే అది పని చేయకుండా తిరిగి రాదు అన్నాడు దేవుడు. నా మాటలు చెప్తే మీరు పని చేయకుండా తిరిగి రాదు, అది ఖచ్చితంగా పనిచేస్తాయి. అట్లాగే ధర్మప్రకాష్ గారు రెండోసారి చెప్పినట్టు కదా పండితులు వాళ్ళ మైండ్లోకి ఎక్కింది అది, కాబట్టి అట్లా పని చేస్తుంది అది అనేది ఆ విధంగా నెరవేరింది అని చెప్పాడు. ఇక 2 సంఘటనలు చెప్పారు. ఈ 2 సంఘటనలలో ఆయన జీవితంలో, పండిట్ గారి జీవితంలో జరిగినటువంటి 2 సంఘటనలు, ఆ సంఘటనలు చెప్పేసిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు కూడా మేము ముందుకు తీసుకొస్తా. 1980లో జరిగిన ఒక సంఘటన, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక చర్చి వారు ఈయన్ని పిలిచారు, ధర్మగారిని. ఒక చర్చి వాళ్ళు పిలిచారు. ఆయన మీటింగ్ డయాస్ మీద కూర్చొని ఉండగా ఒక హిందూ భక్తుడు ఒక షాల్ కప్పుకుని, మరి ముఖం అంతా విభూతి రాసుకుని, హిందూ భక్తులు ఎలా ఉంటారు, ముఖం మీద ఆ యొక్క విభూతి రేఖలు పెట్టుకుంటారు కదా, పెట్టుకుని ఒక షాల్ కప్పుకున్నాడు. షాల్ మీద రామ 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 అని అట్లా రాసి ఉంటాయి. మనం చూస్తాం హిందూ పండితులు వాళ్ళు వేసుకునే షాల్ మీద రామ రామ అని రాసి ఉంటాయి. అలా రాసింది వేసుకున్నాడు. వేసుకున్న ఆయన, ఈ ధర్మప్రకాష్ గారు చెప్పే, ఆయన క్రైస్తవుడా కాదు, ఆయన హిందూ, ఆయన ఒక హిందూ పండితుడో లేకపోతే హిందూ భక్తుడు. ఆయన ఎందుకు వస్తున్నాడు? ధర్మప్రకాష్ గారు నిన్నటిదాకా మన మధ్యన ఉన్నారు, మరి ఇప్పుడు ప్రభు వైపుకి వెళ్ళాడు, ఆయన ఏం చెప్తాడో వినాలని ఆయన వచ్చాడు. ఆయన వచ్చి కుర్చీ కోసం ముందు వరుసలోకి వస్తున్నాడు, కుర్చీ ఎత్తుక్కుంటా. అక్కడ ఉన్నటువంటి కొంతమంది పాస్టర్లు ఈ వేషధారణ అంతా హిందూ వస్తున్నాడు ఇక్కడికి అని చెప్పి ఆయన్ని ముందుకు రానియకుండా ముందు వరుసలోకి తీసుకెళ్ళడం, వెనక్కి తీసుకెళ్తున్నారట. వెనక ఎక్కడో కూర్చోబెడదాం, ఈ షాలు కప్పుకుని విభూతి రేఖలు ఉన్న ఆయన మన దగ్గర ఎందుకు అన్నట్టు తీసుకెళ్తుంటే చూసా అంటే ఎవరో ధర్మగారు ఎక్కడ స్టేజ్ మీద చూశాడు. స్టేజ్ మీద చూసి వెంటనే అక్కడ స్టేజ్ దిగి వచ్చేసి అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు వెనక పంపించొద్దు, ఆయన తీసుకొచ్చి ముందు వరుసలో ఈయనకి సీటు ఉంటుంది కదా, ధర్మగారు డయాస్ మీదకి పిలవక ముందు కూర్చున్న సీట్ ఉంటుంది కదా ముందు వరుసలో, ఆ సీట్లో ఆయన కూర్చోబెట్టి వెళ్ళాడట. అట్లా మరి వాళ్ళందరికీ కోపమట, ఎవరికి అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు, ఇదేంటి ఒక హిందూ భక్తుడు తీసుకెళ్ళి అట్లా చేస్తున్నారని. అప్పుడు అది అయిన తర్వాత ఆయన మరి వాళ్ళకి హితబోధ చేశాడు. పౌలు గారు రాసినటువంటి మాటలు మీకు తెలియదా? కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్పాడు? సంఘం వెలుపలి వారి ఎడల మీరు మర్యాదగా ప్రవర్తించండి అయ్యా అని చెప్పాడు పౌలు గారు.
దేవుడు ఆత్మతో నింపబడి పౌలు గారు సువార్త ఎవరికి ఎలా ప్రకటించాలో చక్కగా దేవుడు ఆత్మే ఆయనకు నడిపించింది. సంఘం వెళ్ళిపోయేవారు అంటే క్రైస్తవులు కానివారు, వారి ఎడల మన ప్రవర్తన ఎలా ఉండాలి, వారి ఎడల మన ప్రవర్తన ఎలా ఉండాలి. నువ్వెవరు, అసలు నువ్వు విగ్రహారాధికుడివి, నువ్వు అసలు నిజమైన దేవుడిని ఆరాధించేవాడు కాదు అని చీచి అన్నట్టు వాళ్ళని తోసేస్తూ ఉండే కంటే వాళ్ళని ఆదరంగా ప్రేమగా ఆదరించి చక్కగా పిలిచి కూర్చోబెట్టి చెప్పి ఆయన వెళ్ళే మార్గం సరైనది కాదు అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అంతేగాని వాళ్ళని ఏహే భావంతో మరి తృణీకర భావంతో చూడకూడదు వాళ్ళని. ఆ విషయాలు పౌలు గారు చెప్పాడు, కానీ ఆ విషయాలు మీకు తెలియట్లేదని చెప్పి అతనితో మందలించి ఆయన ముందు వరుసలో కూర్చోబెట్టి ఆ యొక్క వాక్యం అంతా చెప్పడం జరిగిందట ఆయన. ఇకపోతే భువనేశ్వర్ నుంచి ఓంకార్ పట్నాయక్ అని ఒక జ్యోతిష్ శాస్త్ర పండితుడు పుష్కర వచ్చాడంటే ఒకరోజు. ఆ జ్యోతిష్ శాస్త్ర పండితుడు ఎక్కడ, పూరి జగన్నాథ టెంపుల్లో జ్యోతిష్ శాస్త్ర పండితుడుగా ఉంటున్నాడు ఆయన. భువనేశ్వర్ నుంచి ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్ నుంచి పుష్కర వచ్చాడు. పుష్కర వచ్చి బస్సు ఎక్కడ చేశాడు, ధర్మగారి ఇంట్లోనే ఈయన ఒక దాంట్లో ఆశ్రమంలో ఉన్నాడు కదా, ధర్మగారి దగ్గర ఆయన బస్ చేశాడు. బస్ చేసిన తర్వాత ఆయనకి ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం మీద పట్టుంది. ఆయనకి ఆ ఇంట్లో ఏదో ఒక శక్తి ఎక్కడో ఉన్నట్టు ఆయనకి తెలిసిపోతుందట. తెలిసిపోయి ఆయన సరాసరి వెళ్ళిపోయి వాళ్ళ ప్రార్థనా గదిలోకి వెళ్ళి బీరువా పైన ఉన్నటువంటి బైబిల్ గ్రంథం పట్టుకున్నాడట. ఇదిగో ఒక శక్తి మీ ఇంట్లో ఉంది, ఆ శక్తి నాకు బయలుపరుస్తుంది, నాకు తంత్రజ్ఞానం ఉంది, ఆ తంత్రజ్ఞానం ద్వారా నాకు ఈ శక్తి ఎక్కడదా అని అనిపించింది. చూసే బైబిల్, మీరు ప్రభువుని నమ్మారన్నారు కదా, ఇదే శక్తి మీ ఇంట్లో ఉంది అని చెప్పి ఈ శక్తి ఉన్న చోట, ఈ బైబిల్ గ్రంథం ఉన్న చోట మాబోటి మంత్ర తంత్రాలు ఏం పనిచేయవు. మాబోటి తంత్రజ్ఞానం అనేది ఈ శక్తి ఉన్న చోట ఎక్కడ ఏం పనిచేయదు అని చెప్పి ఆయన అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ యొక్క తంత్రజ్ఞానము మంత్రాలు తంత్రాలు అనేవి కొంతవరకు పనిచేస్తాయి కదా, ఇది ఎవరు సాతాను శక్తుల వల్ల కొద్దిగా పనులు చేస్తాయి అవి. అప్పుడు మనం చెప్పే ధర్మప్రకాష్ గారిని చంపేయాలని చెప్పి మరి మహామృత్యుంజయ యాగం అదేదో యాగం చేయించారు. ఆ శక్తిలో ఉంది దేవుడికి వ్యతిరేకమైన శక్తి. ఆ శక్తి వాళ్ళు ఆవాహన చేశారు, ఆ శక్తి వచ్చింది. ఆ శక్తి వచ్చినప్పుడు యేసు ప్రభు నమ్మినటువంటి బిడ్డ మీద అది వెళ్ళకోకుండా అడ్డగించినప్పుడు ఏమైంది, ఆ శక్తి వెళ్ళింది ఒక రావి చెట్టుని కాల్చేసింది, ఆఖరికి దాన్ని ప్రయోగించిన వాడిని కూడా కాల్చేసింది. కాబట్టి దానికి దుష్టశక్తికి కొంత శక్తి ఉంటుంది, కానీ దేవుడి ముందు పనిచేయదు. దేవుడి ముందు పనిచేయదు, అది పారిపోతుంది. ఆ శక్తి కలిగినటువంటి నేను చెప్తున్నాను, ఈ దేవుడి ముందు నా శక్తులు ఏమి పనిచేయవు. జ్యోతిష్ శాస్త్రం కానీ ఏ శాస్త్రమో పనిచేయదు ఈ దేవుడి ముందు ఆయన చెప్పడం జరిగిందట. అట్లాగే ధర్మప్రకాష్ గారు మరి ఆయన స్వయంగా ఇది రాసింది ఎవరు, పిల్లా వెంకటరత్నం గారు, సహోదరుడు పిల్లా వెంకటరత్నం గారు, గుడివాడ అయింది. ఆయన రాశాడు ఈ చరిత్ర అంతా. ఈ చరిత్ర అంతా ఎట్లా రాశాడు ఈయన ఈ చరిత్ర రాసే కారణం కూడా దీంట్లో చెప్పాడు. ఈ చరిత్ర అంతా ఎట్లా రాశాడు అంటే 2009లో ఇది జరిగింది కసగా. ఈ యొక్క ధర్మప్రకాష్ గారి యొక్క సాక్ష్యము హిందీలో అంతే కదా, ఆయన ఇక్కడ ఈ రాష్ట్రానికి చెందిన మనిషి కాదు కదా, హిందీలో పీటర్ అనే ఒక ఆయన కొద్ది పేజీలు రాశాడట. ఆయన ఇంకొక ఆయన రాశాడు, ఇంకో ముగ్గురు రాశారట. వాళ్ళకి విన్న ఇన్సిడెంట్లో ధర్మగారి యొక్క చరిత్ర అంతా అదంతా హిందీలో ఉంది. దాన్ని అంతా తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలని 2009లో ఈ యొక్క పిల్లా వెంకటరత్నం గారికి బెంగుళూరులో ఆ పీటర్ గారు అడిగారు. ఆయన ఏమన్నా అంటే మీరు హిందీలో రాసిన దాన్ని మేము తెలుగులో మార్చాలంతే కదా, మార్చమంటారా, మరి దానికి అనుమతి పత్రం ధర్మగారిని ఇమ్మనండి అనేటట్టు ధర్మగారు పిలిచారు. పిలిచి ఇదిగో తెలుగులోకి నేను మార్చమన్నారు, నేను మారుస్తానండి దీన్ని అంటే ఆయన చెప్పాడు, ధర్మగారు చెప్పాడు, మార్చడం కాదు, నువ్వు అంతా చదువు, అర్థం చేసుకో, ఈయనేం రాశాడు ఆయన మూడు దగ్గర పెట్టుకో, నువ్వు స్వయంగా రాయికంతే, నువ్వు అంతా చూచి నువ్వు స్వయంగా రాయి అని చెప్పాడంట. అప్పుడే 2010లో ఈయన ఈ జీవిత చరిత్ర ఈయన రాయటం జరిగింది. ఎవరో పిల్లా వెంకటరత్నం గారు 2009లో అలా చెప్పిన తర్వాత. ఇప్పుడు అంతకుముందు ఈయన అన్ని చోట్లకి వెళ్ళి సాక్ష్యం చెప్తూ ఉండి
ఉన్నప్పుడు ఆయన చిన్నగా సాక్ష్యం రాసుకున్నాడు ధర్మప్రకాష్ గారు. దాంట్లో ఆయన రాసింది ఏంటంటే, సత్యం కొరకైన ఆకలి దప్పికతో అన్వేషిస్తూ నేను మత గ్రంథాలను, గొప్ప వ్యక్తుల జీవితాలను బాగా చదివాను అన్నాడు. అది ఈయన మొదటి నుంచి పండిట్ ధర్మగారు అసలు దేవుడెవరు అని చాలా దప్పికతో ఉన్నాడు. దేవుడేమో మా స్వరంలో వినిపిస్తున్నాడు, ఇదిగో నువ్వు వెతుకుతున్న దేవుడు నేనే బాబు అని ఆయన స్వరం వినిపిస్తాడు. ఈయనేమో అసలు దేవుడెవరు అంటాడు. ఈయన నేనే బాబు అని యేసు ప్రభు వారు స్వరం వినిపిస్తాడు. ఈయనకేమో యేసు ప్రభు అంటే అటు అటు మల్లట్ల ధ్యాస వింటల్లా అట్లా మూడోసారి కానీ విన్నాడు. మూడోసారి స్వరానికి విన్నాడు, నాలుగోసారి స్వరానికి ప్రాప్తింది. అట్లా దేవుడు వెంటబడి నువ్వు వెతుకుతున్న దేవుడిని నేనే అబ్బాయి అని ఆయన చెప్పిన తర్వాత ఈయన ప్రభు వైపు చూడటం జరిగింది. అట్లా చెప్పి ప్రభు వైపు చూసేట్టు జరిగింది తప్ప ఈయనకి ఎవరో చెప్పి యేసు ప్రభువుని నమ్ము అంటే జరగల. దేవుడే వచ్చి చెప్పాడు. అట్లా వేరే మార్గాల్లో ఉన్న వాళ్ళకి ఏమైనా ఉందా? ఇప్పుడు వేరే మార్గాల్లో నేనున్నా, వేరే మార్గంలో ఉన్నా, నాకు కూడా సృష్టికర్త ఎవరో తెలియట్లేదని ఎంతో ఆందోళన పడుతుండేవాడిని. ఎందుకు? నేను అనేక తీర్థయాత్రలు తిరిగేవాడిని. అనేక తీర్థయాత్రలు తిరిగిన దేనికి తలా తోక ఉండేది. అసలు దేవుడు ఎవరో ఏం నాకు తెలిసేది కాదు. అక్కడ యాత్ర ఇదంతా చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి స్థల పురాణాలు అవన్నీ పట్టుకొచ్చి చదివేవాడిని. ఇవన్నీ అబద్ధాలు, కల్పిత కథలని నాకు తెలిసిపోయాయి. ఈ యొక్క స్థల పురాణాలు ప్రత్యేకంగా నేను కొనుక్కొచ్చి చూస్తే అన్ని అబద్ధాలని నాకు తెలిసిపోయింది. అన్ని కల్పితాలు, ఎవరికి తోచిందో కల్పితాలు పెట్టాడు. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మనం చేసేది తీర్థయాత్రలన్నీ వట్టితే డొల్లా ఇదంతా అనేది నాకు అర్థమైంది. మరి ఎవరు దేవుడు అని, మరి నేను దేవుడిని అని ఎవరో వాళ్ళు చెప్పాలి కదా. ఎవరు చెప్పారు? ఆఖరికి నాకు నేనే దేవుడిని అని ఎవరు చెప్పారు నాకు? బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు. నేనే బైబిల్ గ్రంథంలో దేవుడు వచ్చి చెప్తాడని నేను అనుకున్నానా? కానీ లోపలంతా ఆకలి, అసలు దేవుడు ఎవరో సృష్టికర్త ఎవరు తెలియట్లా అనుకుంటా. మనకి దర్శన రూపంలో ఆయన వచ్చి బైబిల్ గ్రంథం నా చేతికిచ్చి, ఒక తెల్లటి వస్త్రాలు ధరించినట్టు ఒక వ్యక్తి వచ్చి బైబిల్ గ్రంథం నా చేతికిచ్చి, నీ జీవితంలో రిటైర్మెంట్ తర్వాత నీవు అనుసరించవలసిన సరి అయిన మార్గం ఇది అన్నాడు. నీ రిటైర్మెంట్ దాకానే వదిలేశాను అబ్బాయి, ఇప్పుడు పట్టుకున్నా, ఇదిగో నీకు సరైన మార్గం ఇదని. ఇదేంటి బైబిల్ గ్రంథం ఇచ్చాడేంటి ఈయన, తెల్లటి వస్త్రాలు ఆయన అంటే? బైబిల్ గ్రంథంలో దేవుడే వచ్చినట్టేగా లెక్క మన ముందుకి. అట్లా చెప్పుకున్నాడు. అలా చెప్పడమే కాకోకుండా దేవుడికి అనేక దర్శనాలతో మాట్లాడాడు. భూమి ఆకాశాలను సృష్టించింది నేను అన్నాడు ఒకరోజు స్వరం, రాత్రికాల్లో నేను అన్నాడు. అట్లా చెప్పాలి కదా. భూమి ఆకాశాలు సృష్టించింది ఎవరు? ఇప్పుడు అంతకితం బైబిల్ గ్రంథంలో భూమి ఆకాశాలు దేవుడు సృష్టించిన అంటే మనం నమ్ముతామా? ఇది ఎట్లా జరుగుద్దిలే, అంత తేలిక అనుకుంటాం. ఆయన వచ్చి చెప్పాడుగా. పోనీ ఆయన కాకపోతే భూమి ఆకాశాలు నేను సృష్టించానని నేను ఆరాధించిన ఏ దేవుడైనా ఎప్పుడైనా చెప్పాడా? పోనీ ఆయన వచ్చి బైబిల్ గ్రంథంలో దేవుడు వచ్చి భూమి ఆకాశాలు సృష్టించింది నేనని ఆయన చెప్పాడు. కానీ ఇంకెవరైనా చెప్పారా? పోనీ చెప్పింటే మనం వాటి వెళ్తాం. ఇదిగో నేనేనయ్యా భూమి ఆకాశాలు సృష్టించింది, నేను సృష్టికర్తను అని ఇంకెవరైనా ఎవరితోనైనా చెప్పారా? లేదు. ఈ దేవుడు చెప్పటమే తప్ప ఇంకొకరు ఎవరు చెప్పట్లా. ఎవరికైనా సరే. ఇప్పుడు సాధు సుందర్ సింగ్ గారు, ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం చరిత్ర, సాధు సుందర్ సింగ్ గారికి ఆయన దేవుడు ఎవరో తెలియక నా దేవుడు ఎవరో రావాలి, అసలు దేవుడు నా దగ్గరికి రాకపోతే నేను చచ్చిపోతా, ఈరోజు లూధియానా ఎక్స్ప్రెస్ కింద తలబెట్టి అని కూర్చుంటే ఏ దేవుడు రావట్లా. నిజంగా వాళ్ళు దేవుళ్ళు అయితే, భారతదేశంలో ఆ ప్రజలు ఆరాధించే వాళ్ళ దేవుళ్ళు ఎవరన్నా దేవుళ్ళు అయితే, సాధు సుందర్ సింగ్ గారు మనం కనపడకపోతే, మనం ప్రత్యక్షం అవ్వకపోతే చచ్చిపోతా అని కూర్చున్నాడు. కాబట్టి నేను దేవుణ్ణని బయలుపరుచుకునేవాళ్ళు కదా. కాబట్టి ఎవరు దేవుళ్ళు కారన్నమాట. ఆరాధిస్తున్న వాళ్ళు ఎవరు దేవుళ్ళు కారు, ఎవరో ప్రత్యక్షపరచుకోవాలా. కానీ యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. ఆ రూమ్ అంతా వెలుగుతో నిండిపోయి స్వరం వచ్చేసింది, ఇదిగో నువ్వు అనుకున్న వాళ్ళు ఎవ్వరు దేవుళ్ళు కారు, నేను అసలు దేవుణ్ణి. నువ్వు చచ్చిపోవాలనుకున్నావు, నిన్ను చచ్చిపోనిస్తానా? సృష్టించింది నేను, పోషిస్తున్నది నేను, ఈ ప్రపంచ ప్రజలందరినీ సృష్టించింది నేను, ప్రపంచ ప్రజలందరినీ పోషిస్తున్నది నేను. నువ్వు చచ్చిపోతానంటే చచ్చిపోనిస్తానా? అసలు దేవుణ్ణి నేనబ్బాయ్ అని ఆయన చెప్పాడు. ఒకవేళ ఈయనే యేసు ప్రభు వారు రాకోకుండా ఉండాలి అంటే, వీళ్ళు ఎవరన్నా దేవుళ్ళు అయితే వాళ్ళు వచ్చి మేము దేవుడు అని అనేవాళ్ళు.
అంటే సాధు సుందర గారు అటుపోయేవాడు. ఎవరూ దేవుడు అని చెప్పలేదు కాబట్టి వచ్చిన ఆయన ఈయన దేవుడు అని చెప్పాడు కాబట్టి ఈయనే దేవుడు అని ఆ రోజు ఆయన గ్రహించడం జరిగింది. అట్లాగే భక్త్ సింగ్ గారికి కూడా అంతే. ఈయన గురువుగారు ధర్మప్రకాష్ గారు గురువుగారు భక్త్ సింగ్ గారి పరిస్థితి కూడా అంతే. ఈయన అటు ఇటు తిరుగుతూ ఉన్నాడట. అమెరికా ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఎవరు భక్త్ సింగ్ గారి చరిత్రలో ఇంగ్లాండ్ చదువుకుంటాక ఇంజనీరింగ్ వెళ్ళాడు. ఇంగ్లాండ్ నుంచి కెనడా వెళ్ళాడు. అక్కడ అన్ని చెడు అలవాట్లన్నీ అలవాటు అయిపోయినాయి. ఇక దేవుడు లేడు దయ్యం లేడు అంటున్నాడు. ఒకరోజు ఏదో అందరితో ఫ్రెండ్స్ వాటికి చర్చికి వెళ్ళి నిద్రపోయాడట. వాక్యం చెప్పినప్పుడు వినుకోకుండా. ఇక అయిన తర్వాత భోజనం పెడతారులే అనుకుంటున్నాడట. అయిన తర్వాత అందరూ మోకరించి ప్రార్థనలు చేస్తూ ఉంటే ఈయన కూడా మోకరించితే దేవుడు ఆత్మ ఆయన మీద దిగిపోయింది. ఈయన వాక్యం వెళ్ళా ఏమి వెళ్ళా దేవుడు ఆత్మ ఆయన మీద దిగిపోయి నువ్వు నా కుమారుడు, నేను ప్రేమిస్తున్నాను, నేను ఏర్పరచుకున్నాను అని దేవుడు ఆత్మ దిగిపోయింది. అప్పుడు గ్రహించాడు నేను సృష్టికర్తను, నేను దేవుడిని అని చెప్పిన వాడు లేడు ఇంతవరకు. చెప్తే ఆయన నాస్తికుడు ఎందుకంటే మరి వాళ్ళు సిక్కులు కదా. భక్త్ సింగ్ గారు సిక్కులు అంటే ఆ దేవుడని ఈ దేవుడని, హిందూ దేవుళ్ళే వాళ్ళకు కూడా దేవుళ్ళు అనుకుంటారు కదా. ఏ దేవుడు ఎప్పుడు మాట్లాడలేదు కదా, అంత ఒట్టిదే అనుకున్నాడు. యేసుప్రభు మాట్లాడతాడన్న విషయం ఆయనకి తెలియదు. ఇక ఆయన వచ్చి ఆయన పట్టుకున్నాడు, నేనయ్యా అసలు దేవుడిని అన్నాడు. అప్పుడు ఆయన యేసుప్రభుని అక్కడ అంగీకరించడం జరిగింది కెనడాలో. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇదంతా కూడా నేను దేవుణ్ణి అని ఎవరు చెప్పట్లేదు, భారతదేశంలో ఎవరు చెప్పట్లేదు. చూస్తున్నాం కదా, సాధు సుందర్ సింగ్ గారు 100 సంవత్సరాల క్రితం ఎవ్వరు నేను దేవుడిని, ఈ భారతదేశంలో ఉన్న దేవుళ్ళు అని పిలువబడే వాళ్ళు ఎవ్వరు నేను దేవుడిని అని చెప్పలే. ఆయనకి ఈయన దిగొచ్చి చెప్పాడు. అలాగే భక్త్ సింగ్ గారు ఇప్పుడు 60-70 సంవత్సరాల క్రితం ఈయనకి ఎవ్వరు దేవుడు అని చెప్పలా. ఒక్క బైబిల్ గ్రంథంలో దేవుడు నేను దేవుడినయ్యా అని చెప్పింది ఆయనే. అలాగే ధర్మప్రకాష్ గారికి ఈ లోకంలో ఉన్న ఏ దేవుడుగా చెప్పబడిన వాళ్ళు నేను దేవుడిని అని చెప్పలా. ఈయన చెప్పాడు, ఇదిగో దర్శనాలు చూపించి నువ్వు వెతుకుతున్న వాడిని నేనేనయ్యా, చిన్నప్పటి నుంచి నన్ను ఎవరు కాపాడుతున్నారు, అసలు దేవుడు ఎవరు అంటున్నావే, నేనేనయ్యా అసలు దేవుడిని ఆయన చెప్పాడు. ఒకవేళ ఈయన అప్పటి వరకు ఆరాధించిన వాళ్ళే దేవుళ్ళు అయితే ఎవరైనా చెప్తారుగా నేను దేవుడిని అబ్బాయి అని చెప్పి, నేను ఇచ్చేసా లేదా నేను దేవుడిని అంటాడుగా. వాళ్ళు దేవుళ్ళు కారు అంటాకు ఇది రుజువులు అనమాట. ఇట్లా ఆయన ఒక్కడే దేవుడు అని అంటాకు రుజువులు అవి. ఇక ఈయన చెప్పేది ఏంటంటే సత్యం కొరకైన ఆకలి దప్పికతో అన్వేషిస్తూ నేనైతే ఈ ధర్మప్రకాష్ గారు రాసుకున్నాడు, నేనైతే సత్యం ఏంటి అసలు దేవుడు ఎవరని నేను అన్వేషిస్తూ మన గ్రంథాలు బాగా చదివేశాను అన్నాడు. అంటే హిందూ గ్రంథాలు బాగా చదివేశాను అన్నాడు ఆయన రాసుకున్న దాంట్లో. అసలు దేవుడు ఎవరో తెలియాలని హిందూ గ్రంథాలు బాగా. ఇప్పుడు నా విషయంలో అట్లాగే కదా, తీర్థయాత్రలు ఎక్కువగా ఎందుకు చేశాను, అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలని. ఏమో ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే ఎక్కడో అసలు దేవుడు దొరుకుతాడని. అసలు దేవుడు ఎక్కడా దొరకల. అట్లాగే ఈయన కూడా అసలు దేవుడు ఎవరో కావాలని మత గ్రంథాలన్నీ చదివేశాడు. అలాగే గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలు కూడా చదివాడు. అసలు దేవుడి గురించి వీళ్ళు ఎందుకు గ్రహించలేకపోయారు, వీళ్ళు ఏం గ్రహించారని గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలు కూడా చదివాను అని రాస్తున్నాను. ఈ యొక్క స్టోరీలో ధర్మప్రకాష్ గారి గురించి చెప్పిన స్టోరీలో కవర్ కాని ఒక ఇన్సిడెంట్ దీంట్లో చెప్పాడు ఆయన. నాకు 27 సంవత్సరాల వయసులో నేను కలకత్తాలో ఒక ఫ్యాక్టరీకి మేనేజర్గా ఉన్న రోజుల్లో అప్పుడు యేసుప్రభుని చూడలే. మీకు తెలుసు కదా, కలకత్తాలో ఉండగా యేసుప్రభుని చూడలేదుగా. యేసుప్రభుని చూసింది ఎప్పుడు 39వ సంవత్సరంలో. ఈయన కలకత్తాలో ఎన్నో సంవత్సరంలో ఉన్నాడు, 31-32 సంవత్సరాల వరకు ఈయన వయసు వరకు అక్కడే ఉన్నాడు. 7 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు, ఒక మేనేజర్గా పనిచేశాడు. కలకత్తాలో ఉన్నప్పుడు 27వ సంవత్సరం అంట అది ఆయనకి. ఆయన ఎప్పుడు కారులోనే తిరుగుతారు కదా వాళ్ళు. కలకత్తాలో శాంతి నికేతన్కి వెళ్ళాలని, అది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్థాపించినటువంటి విశ్వవిద్యాలయం అనుకుంటా, అది అక్కడికి వెళ్ళాలని ఈయన ఎక్కడెక్కడో ఈశాన్య రాష్ట్రాల్లో కొండలో గుహలో లోయలు ఉంటాయి కదా, ఆ రూట్లో ఘాట్ రూట్లో వెళుతున్నాడట ఈ శాంతి నికేతన్కి వెళ్ళాలని చెప్పి. ఈ ఘాట్ రూట్లో స్పీడ్లో వెళ్తుండగా గేదెలు అడ్డం వచ్చినాయి. వచ్చేప్పుడు సడన్గా బ్రేక్ వేసాడు, వెళ్ళి లోయలో పడిపోయింది. కారు ఎగిరిపోయి లోయలో పడిపోయింది. లోయలో పడిపోయి మంటలు మండిపోతుంది. లోపల ఉన్నటువంటి ధర్మ కాలిపోవాలి. యాక్చువల్గా లోపల ఉన్నటువంటి ధర్మ కాలిపోవాలి. కానీ ఏవో రెండు హస్తాలు వచ్చి ధర్మని కారులోంచి లాగి బయట పడేసినాయి. కారు కాలిపోయింది. కారులోంచి లాగి బయట పడేసినాయి.
కారు కాలిపోయింది. అప్పుడు అనుకున్నాడు, చిన్నప్పటి నుంచి ఈయన కొత్త ఏం కాదు, చిన్నప్పటి నుంచి కూడా సింహాల నోట్లోంచి తప్పించాడు, మొసల నోట్లోంచి తప్పించాడు, అన్నీ తప్పించుకుంటూ వస్తున్నాడు. కానీ దేవుడు ఎవరో తెలియట్లా. ఇప్పుడు కూడా అనుకున్నాడట, ఎవరబ్బా ఈ దేవుడు, నన్ను బయట పడేశారు అనుకున్నాడట. అప్పటికే ప్రభు చూడలేన యేసు ప్రభు సృష్టికర్త అనే జ్ఞానం ఇంకా రావట్లేనికి. ఏదో దేవుడు అంటే దేవుడు అంటున్నారు అందరిలాగానే అనుకుంటున్నాడు, కానీ ఈయన సృష్టికర్త, ఈయనే నన్ను రక్షిస్తున్నాడని ఆయనకి తెలియట్లా. కాబట్టి ఆ రోజు అనుకున్నాడట ఈయన. మళ్ళీ ఏదో కాపాడింది, ఈ దేవుడు ఎవరా అని అప్పుడు కూడా అనుకున్నాడంట 27వ సంవత్సరంలో. ఆఖరికి ఈ దేవుడు ఎవరా అని ఎప్పుడు తెలిసింది? 39వ సంవత్సరంలో తెలుసుకుని బాప్తిజం తీసుకోవటం జరిగింది. కాబట్టి ఆయన జీవితంలో జరిగిన మలుపుల్లో ఇంకా కొంత మ్యాటర్ ఉంది. ఈ మ్యాటర్ నెక్స్ట్ ఎపిసోడ్కి తీసుకెళ్తా. ఇప్పటికైతే ఈ ఎపిసోడ్ 149వ ఎపిసోడ్ని ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి. ఈరోజు ఈ 149వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అలాగే ప్రభు ఇంటి బిడ్డల హృదయాలు తెరిచి ఒకే ఒక దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఎవరు అని తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని మీరు వారికి అందించడం, వారు గ్రహించేటట్టుగా వారి హృదయాలు తెరవడం వల్ల మీకు వందనాలు స్తోత్రాలు తెలియపరుచుకుంటున్నారు తండ్రి. నిరంతరం మీ కాపుదలను మా అందరి మీద ఉంచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలుపు.